వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ ఆఫ్ మోడ్ సిరీస్. ఎస్, మళ్ళీ వచ్చాడనమాట, మామూలుగా ఉండదు. అండ్ ఈసారి అయితే కే పెరుకులో మన సీజే కూడా ఉన్నాడు. ఇది ఎవరికైనా తెలుసుకోవాలంటే మాత్రం నేను ఎపిసోడ్ చూడాల్సిందే. సీజే రీల్ ఆఫ్ మోడ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 18. సో ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి. ఫస్ట్ అది చూసి తర్వాత అయితే దీంట్లోకి రండి, ఎందుకంటే దాంట్లో డిస్కస్ చేసిన కొన్ని విషయాలు ఇక్కడ కూడా మాట్లాడబోతున్నాను అనమాట. సీజే వచ్చిన తర్వాత మనకి చెప్పాడనమాట, డేవ్ నాటన్ అయితే లాస్ ఏంజల్స్లో ఉన్నాడు, సో అది ఇది అని చెప్పేసి. కానీ ఆ విషయం మాస్టర్కి అయితే ముందే తెలుసు, ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తాడని మన మాస్టర్ కూడా వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే చిన్న విషయాలు ఏమైనా చేశాడా డేవ్ నాటన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే అగెనిస్ట్గా ఉన్నాడు, తర్వాత అయితే ఫ్రాంక్లిన్ కూడా చంపేశాడు. అంటే ఎస్, చంపడంలో హెల్ప్ చేశాడు అనుకుంటా, ఎందుకంటే మాఫియా వాళ్ళు కిల్ చేసింది ఫ్రాంక్లిన్ని. సో వాళ్ళకి హెల్ప్ చేశారంటే ఇంకా మనం డేవ్ నాటన్ అస్సలు ఊరుకోకూడదు. ఆ తర్వాత నేనైతే రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి అనుకున్నా, కానీ ఎలక్షన్స్ దగ్గర పడ్డాం. ఆ తర్వాత ఏమో ఇంకా వెళ్ళిపోయాడు వాడు సిటీల నుంచి. ఎక్కడ ఉన్నాడు కూడా మనకైతే తెలియదు. బట్ ఇప్పుడు మనకైతే వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ ముందు వచ్చింది కాబట్టి మాస్టర్ అయితే కాస్త ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు అనమాట. చాలా టాక్స్ అయితే జరిగినాయి వేరియస్ పీపుల్తో, అవన్నీ మీకు అయితే చెప్తాను. అండ్ ఆల్సో మనకైతే కే పెరుకలో కొన్ని మైన్స్ కూడా దొరికినాయి అనమాట. సో మీకు కుదిరితే చూపిస్తాను, లేకపోతే లేదు. బట్ యా, గోల్డ్ మైనింగ్ అయితే ప్రజెంట్ జరుగుతుంది కే పెరుకలో. సో ఆ గోల్డ్తో మాస్టర్కి అయితే నెక్స్ట్ మంత్ ఒక పని ఉంది. ఎస్, ఎవరైనా గెస్ట్ చేసేలా ఉంటే మాత్రం నాకు అయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఆల్సో మనకైతే దొరికిన ఈ గోల్డ్ కార్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎల్ రూబీ అవన్నీ కూడా జిమ్మీ ఇంకా సీజే మిస్టర్ సి వాళ్ళందరూ కలిసి అయితే అమ్మేశారన్నమాట. జేసన్ కూడా, అంటే వాళ్ళందరూ కలిపి అయితే సేల్ చేస్తారు. ఆ మనీ మొత్తం అంతా కూడా మాస్టర్కి అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ సీజే. అండ్ ఆల్సో మిస్టర్ సి కూడా, ఇంకా జేసన్కి జిమ్మీకి కూడా. జిమ్మీకి చెప్పాల్సిన అవసరం లేదులే, మావాడు కదా. సో మీరందరూ కలిపి జాగ్రత్తగా వాటిని అయితే పంపిస్తారు లొకేషన్కి. సో ఒక్క కార్ కూడా నాకైతే కనబడకూడదు లాస్ ఏంజల్స్లో. ఇన్ కేస్ నీకేమైనా కనిపిస్తే మాత్రం, చూసావు కదా కార్స్ మొత్తం అన్నీ, వాటిలో ఏ ఒక్క కార్ నాకు కనిపించినా సరే లాస్ ఏంజల్స్లో చెప్పు, ఎందుకంటే వాళ్ళందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మన డేవిడ్ ప్రజెంట్ అయితే బిజీలో ఉన్నాడు, సో అందుకే కనిపించట్లేదు అన్నమాట. సో వాడైతే ఆల్రెడీ మొత్తం అందరికి చెప్పేశాడు, సో మీరు కనుక కార్స్ కొనుక్కుంటే మాత్రం అవి లాస్ ఏంజల్స్ తిరగకూడదని. సో అలాగే అవన్నీ కూడా వేరియస్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోయినాయి. ఇంకా మాస్టర్కి రావాల్సిన మనీ అంతా కూడా వస్తుందన్నమాట. సో నేనైతే లాస్ ఏంజల్స్ నుంచి మస్టాంగ్ తెప్పించాలనుకున్నాను ఈరోజు. బ్యాక్ సైడ్ కూర్చోకని చెప్పాను నీకు ఆల్రెడీ సీజే. సర్లే, మళ్ళీ లేట్ చేయడం ఎందుకులే కానీ వెళ్ళిపోదాము. సో ఆల్రెడీ ఇక్కడైతే కాస్త సెక్యూరిటీ అయితే ఉంది, అది కూడా మనకైతే బ్లాక్ ఆప్స్ గ్యాంగ్ అనమాట. సో దాంట్లో ఇద్దరైతే ఇక్కడ ఉన్నారు, ముగ్గురు అయితే లాస్ ఏంజల్స్లో ఉన్నారు, అంటే బ్రిడ్జ్ చివరన. అండ్ ఎస్, సీజే కార్ అయితే తెప్పించేసాను. నేను నా మస్టాంగ్ తెప్పిందాం అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళిపోయేది ఆ బ్రిడ్జ్ మీదే. సో వర్క్స్ అయితే ప్రెజెంట్ అయితే ఆపేశారు, సో అందుకే బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాం మనం. అండ్ సీజేకి అయితే డౌట్ రావచ్చు, అదేంటి ఇది తూచు, సో నేను మాత్రం వస్తే బ్రిడ్జ్ క్లోజ్ చేసి ఉంది, నువ్వు మాత్రం వెళ్ళాలంటే ఓపెన్ అయిపోయిందని చెప్పేసి. సీజే, కే పేరుక నాది, బ్రిడ్జ్ నాది, నా ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఇక నేనే కింగ్. బ్లాక్ ఆప్స్ గ్యాంగ్ రెడీగా ఉన్నానమ్మా, ఓకేనా? సో మిమ్మల్ని అయితే ఫైట్కి తీసుకువెళ్ళలేదు నేను, ఎందుకంటే మీరు చేయాల్సిన పని చాలా ఉంది నాకు. సో యా, ఇంకా వెళ్ళి ఆ మెయిన్ పర్సన్ అయితే మాట్లాడేద్దాము. సీజే, కారు మాత్రం చెత్తకొట్టేసావు. 1969 నువ్వు 69 మోడల్ వాడుతున్నావు, నేను ఒకటి వాడుతున్నా, టామీ ఒకటి వాడుతున్నాడు, సరిపోయింది రయ్యా. అండ్ ఆల్సో ఓజీది నీకు తెలియదులే, తను ఎవరో కూడా, నేను ఇప్పుడు వచ్చేవాళ్ళదు కొన్ని స్టోరీస్ వినడం తప్ప. తనతో కూడా 69 మోడల్ తెలుసా? ఎస్, మొత్తం అందరూ 69 మైల్లో పడి మనం. ఓకే, లెట్స్ గో టు లాస్ శాంటోస్. ఇంకా సెక్యూరిటీ అయితే ఇక్కడ లేదు, ప్రజెంట్ అయితే లోపల ఉన్నారు. చేపల కోసం తీసుకువెళ్తున్నాను నేనైతే, ఓకేనా? ఎస్, పెట్టామన్నాను కార్లో. ఇన్ కేస్ డేవ్ నాటన్ కనుక దొరికితే చెప్తా వాడికి. అవును, కూర పట్టుకెళ్ళడం దేనికి, ఎలాగో మనకి వాడిని తీసుకొచ్చేస్తాం కదా దొరికితే ఇక్కడ, ఆవిడ పెడదాం వాడికి చేపల కూర. సో నిన్నటిదే ఆల్రెడీ, బట్ ఎస్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టించాను, బాగానే ఉంటుంది. ప్రజెంట్ అయితే మన మాస్టర్ ఎస్ అమ్మ అని చేసి పిలుస్తున్నాడు అనమాట, ఎందుకంటే మన మాస్టర్కి ఎవరు లేరు కాబట్టి. సో అలాగా కాస్త బాండ్ అయితే ఏర్పడింది అన్నమాట ఇద్దరికి కూడా. కూరలు మాత్రం చెత్త కొట్టేస్తుంది అబ్బా తను. ఎస్, బాగా వంట పట్టేసింది మైకిల్కి. అమాండా ఫీల్ అవ్వచ్చేమో నాకు తెలిసి. కానీ ఎస్, ఈవిడ చేత అమాండాకి వంట అయితే నేను నేర్పించాలి. సర్లే, ముందు ఆవిడ లాస్ ఏంజల్స్ తీసుకురావాలి కదా ఫస్ట్. తీసుకురాను, ఎందుకంటే ఆవిడకి కే పెరుకన బాగా నచ్చింది. అండ్ ఆల్సో మనతో కూడా బాండ్ ఏర్పడింది, ఆల్రెడీ చెప్పాను మీకు. లెట్స్ గో. సీజే, కారు మాత్రం లుక్ పరంగా నెక్స్ట్ లెవెల్, స్పీడ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అబ్బా, నైస్. అప్పుడప్పుడు ఇస్తూ ఉండు, అడుగుతూ ఉంటానులే, ఓకేనా? వద్దులే, మళ్ళీ ఏమైనా వారప్పుడు పోయిందనుకో నువ్వు బాధపడతావు అనవసరంగా మళ్ళీ. ఎస్, నీ కార్ని పోగొట్టాననే పేరు నాకెందుకు చెప్పు. వచ్చిందే కొంత దూరం, ఆ లోపట్లోనే ఇంత డర్టీ అయిపోయిందా? కే పెరుగుకున్న కొద్దిగా క్లీన్ చేయించాలబ్బా, ఇలా అయితే చాలా కష్టం మనకి. అండ్ ఎస్, వీడితో మాట్లాడేసి వస్తూ ఉండండి. సీజే వెళ్ళే బ్లాక్ ఆప్స్ గ్యాంగ్. సో టామీకి అయితే చాలా లాయల్గా పనిచేశారు, ఇప్పుడు నాకు కూడా పనిచేస్తున్నారు. సో ఈ విషయంలో వాళ్ళని ఎక్కువ నమ్ముతాను నేను. బ్లాక్ ఆప్స్ గ్యాంగ్, మీరందరూ కూడా రెడీగా ఉండండి. సో టామీ మీ లాయల్టీ గురించి అయితే నాకు చాలా చెప్పాడు. మీకు ఎల్ రూపే చేసే పనులు నచ్చక ఏదో అలా పని చేశారు, బట్ యా
మొత్తానికైతే వాడికి రివర్స్ అయ్యి తర్వాత టామీకి మాత్రం మీరైతే లాయల్గా పనిచేశారు, నాకు ఇప్పుడు అలాగే పని చేస్తున్నారు. సో ఇన్ కేస్ డేవ్ నార్టన్ కనుక దొరికితే మాత్రం తీసుకొచ్చి మీకు ఇస్తాను, వాడిని తీసుకెళ్ళిపోండి కేఏ పెరుకోకి, తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసండి. సో ఈ విషయంలో మాత్రం నాకైతే ఎటువంటి తేడాలు జరగకూడదు అన్నమాట. అందుకే పట్టి మరీ చెప్తున్నాను, లాయల్గా ఉంటారు అయినో, మిమ్మల్ని నేను అనుమానించట్లేదు, బట్ ఎస్ ఇది మాత్రం నాకైతే అస్సలు చెడగొట్టకూడదు అన్నమాట ప్లాన్ సింపుల్గా. అండ్ ఇప్పుడు నేను తీసుకొచ్చేవాడైతే ఎస్ నా ఫ్రెండే ఒకప్పుడు, కానీ మనకైతే ఫుల్గా హ్యాండ్ ఇచ్చేసాడు అన్నమాట. హ్యాండ్ ఇచ్చడమే కాదు, మాఫియా వాళ్ళతో చేతులు కలిపి ఫ్రాంక్లిన్ కిల్ చేశాడు. ఫ్రాంక్లిన్ నాకు ఫ్రెండ్ అని చెప్పడం కంటే మరో కొడుకు అని చెప్పచ్చు, ఎందుకంటే ఎస్ కొడుకు కంటే కూడా ఎక్కువగా చూసుకునేవాడు ఫ్రాంక్లిన్. సో అలా ఉండేదిలే వాళ్ళిద్దరు బాండ్. అలాంటి ఫ్రాంక్లిన్ చంపేసిన తర్వాత నేను వాడి మీద రివెంజ్ తెచ్చుకుందామని ప్రతిసారి ట్రై చేసిన వాడినే, కానీ ఎస్ టైంకి వాడైతే ఎస్కేప్ అయిపోయాడు లాస్ ఏంజల్స్ నుంచి, ఎక్కడికి వెళ్ళి తెలియలేదు. ఇంకా ఇన్ని రోజుల తర్వాత వచ్చాడు. దీంట్లో మాత్రం నాకైతే అస్సలు తేడాలు జరగకూడదు. సో అందుకే మరీ చెప్తున్నాను ప్లీజ్, ఓకేనా. సో ఇన్ కేస్ ఏమైనా తేడాలు జరిగితే మాత్రం అసలు ఊరుకోను నేను. ఇన్ కేస్ వాడు అక్కడ ఏమైనా ఎక్స్ట్రా చేస్తే చేయట్లే, ఎందుకంటే మీరు 5 సరిపోతారు వాడికి. 5 కాదు, ఒక్కరు చాలా ఎక్కువ, ఓకేనా. ఎస్ కొద్దిగా చెప్పాల్సి వచ్చింది అలాగా, ఎందుకంటే మైకిల్ కొద్దిగా ఎమోషనల్ అయితే అయిపోయాడు అన్నమాట డేవ్ నార్టన్ వచ్చిన తర్వాత. ఎందుకంటే వాడిని చూస్తుంటే ఫ్రాంక్లిన్కి వాడు ఏం చేశాడో అదే గుర్తుకొస్తుంది అన్నమాట మైకిల్కి. సో ఆ టైంలో నేను దగ్గర ఎందుకు లేను, సో అలాంటివి అనమాట. మైకిల్ ఏం బాధపడకు, జరిగిపోయింది. బట్ ఎస్ ఇలాంటి టైంలో మనం కనుక డిమోటివేట్ అయ్యి ఏమైనా కొద్దిగా ఎమోషనల్ అయినా సరే మన టార్గెట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫోకస్గా వర్క్ చేద్దాము. ఓకే సీజర్ లెట్స్ గో. నాకైతే జిమ్మి నుంచి మెసేజ్ ఇప్పుడు వచ్చిందబ్బా, అంటే కేఏ పెరుకు నుంచి వచ్చాం కదా, సిగ్నల్స్ ఉన్నట్లు ఒక్కొక్కసారి, దాని గురించి నేను కూడా ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే నేను లేనప్పుడు కేఏ పెరుకులు ఏమైనా జరిగినాయి అనుకో చెప్పడానికి కూడా నాకు ఎవరు ఉండరు. ఒక్కోసారి అయితే కాల్స్ వస్తున్నాయి, ఒక్కోసారి రావట్లేదు, సిగ్నల్ ప్రాబ్లం. మరి అలా అయితే చాలా కష్టం మనకి. సో ఎస్ జిమ్ అయితే మెసేజ్ చేశాడు, అది ఇప్పుడు వచ్చింది నాకు. సో కలవాలి అది ఇది అని అంటే నేను ఒక లొకేషన్ చెప్పా, ఆల్రెడీ జిమ్మి అక్కడికి వచ్చేసి ఉంటాడు, వెళ్ళిపోదాం. నేనే యాక్చువల్లీ జిమ్మికి అయితే మెసేజ్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే వాడితో ఈరోజు నాకైతే పని ఉందన్నమాట. వాడు ఒప్పుకుంటారో లేదు తెలియదు, మరి చూద్దాం. ఎందుకంటే వాడికి వెహికల్స్ అంటే కొద్దిగా ఇష్టం కదా వాడివి. సో ఎవరైనా ముట్టుకుంటే వాడికి ఇష్టం ఉండదు, అది నేనైనా సరే పర్లేదులే, ఎవరి వెహికల్స్ మీద వాళ్ళకి ఆ సొంత ప్రేమ అయితే ఉండాలి. కానీ ఈరోజు నాకైతే అవసరం పడింది, మరి తప్పదు. సో ఫస్ట్ అయితే జిమ్ దగ్గరికి వెళ్ళిపోదాము, ఆ తర్వాత రమికా సేన్ దగ్గరికి, ఓకేనా. సీజే బ్రేకింగ్ పోలేదబ్బా, చూసుకో జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు తెలిసింది అంటే మన మోస్టర్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు కదా కార్ని. సో ఇదే ఫస్ట్ టైం మన సీజే కూడా చూపించడము. అందుకే అనుకుంటాను నేను మస్టాంగ్ తీసుకొస్తానన్నా సరే వద్దు, నేను ఒక కొత్త కార్ కొన్నా, అది నువ్వు చూడాల్సిందని చెప్పేసి. ఒకవేళ వేరే ఏమైనా కార్ అయ్యి ఉంటే మైకేల్ ఓకే బాగుంది అని చెప్పి అందుడేమో, బట్ ఇది 69 మోడల్ కదా, బాగా కనెక్ట్ అయ్యాడన్నమాట. అసలు ఎంత యాంటిక్ పీసెస్ మెయింటైన్ చేస్తానంటే వీళ్ళు. టామీ దగ్గర ఉన్న డాజ్ చార్జర్ 1969 మోడల్, అది ఎవరి దగ్గర లేదు, టామీ దగ్గర తప్ప ప్రజెంట్. అండ్ నెక్స్ట్ మనం మస్టాంగ్ చూసుకుంటే అది కూడా ఎవరి దగ్గర లేదు సిటీలో. అండ్ ఇదైతే మనకి చార్జర్ డేటోనా 1969, ఇది కూడా సీజే దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. ఓజీ కార్ కూడా నాకు తెలిసి ఎవరి దగ్గర లేదని అనుకుంటున్నా, కమారో అది. సో మొత్తం అందరూ ఎస్ ఒకటే పీస్ ఉన్నవి వాడుతున్నారుగా, అంటే ఇంకా లాస్ట్ పీసెస్ అనమాట అవి. లొకేషన్ చెప్పినోడు నాకే సరిగ్గా ఐడియా లేదు అది ఎక్కడని చెప్పేసి, ఎందుకంటే అదొక పార్కింగ్. సీజే టర్నింగ్ కూడా కొద్దిగా కష్టంగా ఉందిరా అయ్యా, ఎలా ట్రై చేస్తున్నావు నువ్వు. ఎస్ వచ్చేసాం మనమైతే ఏరియా దగ్గరికి. జిమ్మి గాడు వచ్చాడు లేదో మరి, ఎందుకంటే ఈరోజు నాకు అంత టైం లేదు, చాలా ఫాస్ట్గా పనులు అయితే చేసేయాల్సి ఉంది నేను. జిమ్మిగా ఎస్ వచ్చేసాడు. బైక్ వేసుకుని వచ్చావు నువ్వు, ఈ మధ్యన బైక్స్ ఎక్కువ వాడుతున్నాడు. ఏమైంది లేడీ నీకు, కార్ చూసి షాక్ అయిపోయింటి. లైట్స్ ఆన్ సీజే, వైట్ తీసేసాయి, అంటే ఇవి తీసేసాయి లైట్స్, ఓకేనా. జస్ట్ రెగ్యులర్ హాలోజన్ లైట్స్ పెట్టించుకో, బాగుంటుంది లుక్. పాతది కదా, సో దాన్ని మళ్ళీ మనం మోడర్న్ చేయడం దేనికి కూడా నా మస్టాంగ్కి లైట్స్ అయితే మార్చేద్దాం అనుకుంటున్నా. సో అదే సజెషన్ నీకు కూడా ఇస్తున్నాను. సౌండ్ మాత్రం క్రేజీ, ఆ బగ్గర అంటుంటుంది చూడండి, రోజంతా వినేస్తాన్ని. సాంగ్స్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు, జస్ట్ అలా పెట్టుకుని ఉండిపోవచ్చు అనమాట. హలో జిమ్మి, మెసేజ్ చేసావు నువ్వు, అది నాకు రాలేదు, ఎందుకంటే కేఏ పెరుకులో ఒక్కొక్కసారి సిగ్నల్స్ అయితే ఉండట్లేదు. ఎప్పుడైనా సిగ్నల్ లేదు, నాకేమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకుంటే కేఏ పెరుకోకి వచ్చేసాయి, ఓకేనా. డైరెక్ట్గా వీడికి ఎంత అలా ఇచ్చేయడం అవసరం అంటారా, ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి పిలుస్తాడేమో అని చెప్పేసి, ఓకేనా. ఈరోజు నీ పని కూడా ఉందరా కొద్దిగా, ఓకేనా. నీతో చెప్పనులే, ఓకేనా. ఆ విషయాలు ఏంటో రమికా సేన్తో మాట్లాడుకుంటా నేను. ఏవైనా పనులు చేసే ముందు ప్రూఫ్స్ లేకుండా చూసుకోరా, ఓకేనా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, ఇంకెప్పుడు అవుతారా మినిమాస్టర్ నువ్వు. నేను పోయాక జిమ్మిగడ ముఖం మాడిపోయింది, వాడితో ఇప్పుడు పని ఉంది. సర్లే సారీ రా, ఏమనుకోకో, అలా వచ్చేసింది. ఎందుకంటే నిన్ను ఏమో మాస్టర్ బతికుండగా నిన్ను మినీ మాస్టర్గా చూస్తానని నమ్మకం లేదనమాట, సో అందుకే అలా అనాల్సి వచ్చింది. సర్లే నేనేం ఫోర్స్ చేయను, ఎప్పుడు అవ్వాలంటే అప్పుడు, ఓకేనా. ఎప్పుడైనా సరే ఓకే నాకు, కానీ ఏమో థింగ్స్ ఎప్పుడు ఎలా జరుగుతాయో కూడా తెలియదు, సో అందుకే
ఒకసారి నాకేమైనా అయ్యేలోపు నిన్ను బాగా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అలా అన్నాను అంతే. దాన్ని మనసులో పెట్టుకోకు, ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ఫేవర్ అయితే చేయాలి నాకు నువ్వు. గైస్, ఎస్, జిమ్మీ తన లవ్ మ్యాటర్ చెప్పాడు అనమాట మాస్టర్తో. మాస్టర్ కూడా ఫస్ట్ అయితే వెలగలేదు, తర్వాత చెప్పాడు ఒకసారి ఇంటికి తీసుకొచ్చాను కదా అది ఇది అని. అప్పుడు వెలిగింది. మామూలుడు కదరా జిమ్మీ నువ్వు. నీ సర్కిల్ చిన్నది కాదు, తెలుస్తుందా నీకేమన్నా? నీ వెనక నేనున్నాను. వద్దులే, వీడికి ఫుల్ సర్కిల్ చెప్తే ఇంకా గుండె ఆగిపోద్ది. చాలా పెద్ద సర్కిల్ అవ్వబోతుందిరా నీ జిమ్మిగా. ఇప్పటికే చాలా పెద్ద సర్కిల్ నీకు తెలుసా, ఎందుకంటే నీ వెనక నేను ఉన్నాను కాబట్టి. బట్ యా, రీసెంట్ టైమ్స్లో నేనైతే పెద్దగా నువ్వు ప్రతి విషయాల్లో పిలవాలని చెప్పి అనుకోవట్లేదు. అది కూడా మంచిదే, పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ మినీ మాస్టర్ అవడానికి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఇంకా అది నీ ప్రాణాల మీదకి వస్తుందని తెలిస్తే మాత్రం నీకంటే ముందుండేది అక్కడ మాస్టరే, ఓకేనా? ఏం పని చేసినా సరే దానికి ఒక ప్రూఫ్ లేకుండా చేయడం అయితే నేర్చుకోరా, ఓకేనా? లేకపోతే ఇప్పటికీ నా మీద ఎన్ని కేసులు ఉంటాయి తెలుసా, అంటే మాస్టర్ మీద. ఎస్, నువ్వైతే చాలా నేర్చుకోవాలి. కానీ అలాగని చెప్పేసి అడ్డంగా అన్ని పనులు చేయమని కాదు, ఓకేనా? ఎస్, నువ్వు చేసే పనుల్లో ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాల్సింది నార్మల్ సివిలియన్స్. వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు. అంటే మనం ఫైరింగ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల నుండి జనం భయపడతారు, అది కామనే. కానీ ఎస్, కారణం లేకుండా సివిలియన్స్ని ఎప్పుడు కూడా నేనైతే కిల్ చేయలేదు, నార్మల్ పీపుల్ని. సో అది ఓకేనా? సింపుల్గా ఒకటే, మన వల్ల ఒక్క అమ్మాయి కూడా పోకూడదు, ఓకేనా? సో అది. అండ్ జిమ్మీ, ఆ విషయం అయితే అడగలనుకున్నాను, ఈ లోపల నాకు నీ లవ్ మ్యాటర్ చెప్పావు, డిబేట్ చేస్తాను నువ్వు. నాకు లాస్ట్ టైం పెద్ద వెహికల్ తెచ్చావు కదా ఒకటి, పైన మినీగాన్ ఉంది, అది బ్యాట్ మొబైల్. అది ఎస్, చూడడానికి అలాగా ఉంది. అది కావాలి ఇప్పుడు నాకు, ఓకేనా? వెళ్ళొచ్చి, నేను ఇక్కడ ఉంటా. ఇక్కడ ఉండడం కాదు, నాకు చిన్న డిస్కషన్ ఉంది, ఈ లోపు అక్కడికి వెళ్ళొచ్చేస్తాను. నువ్వు వెళ్ళి కారు పట్టుకుని వచ్చే, ఓకేనా? లేకపోతే ఎక్కడ ఉందో చెప్పు, నేనే తెచ్చుకుంటా. ఏంట్రా జిమ్మీ కోపంగా పెట్టు, ఇప్పుడు నాకు అవసరం అది వెహికల్, ఓకేనా? ఇంకా దీంట్లో వేరే థాట్ ఏం లేదు, మార్చుకునే అవకాశం కూడా లేదు నేను. సో ఒకసారి ఫిక్స్ అయిపోతే మాత్రం చేసి తీరాల్సిందే. నువ్వు ఆ వెహికల్ తీసుకొచ్చేసే. సో సీజే, నువ్వు ఇప్పుడు రమికసేన్ దగ్గర రావడం అంత కరెక్ట్ కాదేమో. సరే, నువ్వు కార్లోనే కూర్చో, లేకపోతే బయట ఎక్కడైనా సరే ఆపేస్తా, నువ్వు అక్కడ దిగిపోద్ది కానీ, ఓకేనా? రమికసేన్కి నీ ఫేస్ డైరెక్ట్గా చూపించడం అంత మంచిదైతే కాదు. అరే జిమ్మీ, చూస్తూ కూర్చోవడం కాదు, వెళ్ళి కార్ తీసుకురా. ఇలా తగులుకున్నాడు ఏంటి మైకిల్, పాపం జిమ్మీ గారిని. జిమ్మీ గడ్ అయితే నిజంగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే నేను పోయిన తర్వాత అయినా సరే మినీ మాస్టర్ అవుతామని చెప్పేసి. ఆ మాటకు మాత్రం నిజంగా జిమ్మీ కళ్ళలో నీళ్ళు తిరుగుంటాయి. మైకిల్ కూడా ఏమన్నా, ఎందుకంటే ఎంతలా లోపల పెట్టుకుని ఉంటే ఆ మాట వచ్చి ఉంటుందా మైకిల్ దగ్గర నుంచి. సో జిమ్మీ, ప్రజెంట్ అయితే బిజినెస్ ఇవన్నీ చేసుకుంటున్నావులే, బట్ ఎస్, చూసుకో, రైట్ టైం వచ్చిన తర్వాత మాత్రం నువ్వైతే అవ్వాల్సిందే మినీ మాస్టర్. దానికి మాత్రం ప్రిపేర్ అయ్యి ఉండమంటున్నాడు అంతే. సో మాస్టర్ బాధ నీకు అర్థమైందని అనుకుంటున్నా, ఎందుకంటే మాస్టర్ మనకి ప్రజెంట్ ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఉన్నాడు కాబట్టి మొత్తం అంతా ఎలా కావాలంటే అలా జరుగుతుంది. కానీ ఏమో తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు కదా. అలాంటి పరిస్థితి వస్తే మాత్రం నేను రెడీగా ఉండమంటున్నాడు, అంతేగాని ఏదో జరిగిపోద్ది అది ఇది కాదు. ఏం జరిగినా సరే రెడీగా ఉండాలి, అది చెప్పింది మాస్టర్. చిన్న కన్ఫ్యూజన్, కింద గ్యారేజ్ వచ్చేసి అది మంది అనుకున్నా. ఓకే, మాస్టర్ని ఇక్కడ నేను ఎందుకు తీసుకురాలేదంటే, గ్యారేజ్ లోపల అది ఉంది, గోల్డ్ కలర్ది కారు, తెలిసిందే కదా, రోల్స్ రాయ్స్ 6x6. లాస్ట్ టైం అసలు ఏమాత్రం ఆలోచించకుండా అన్ని గోల్డ్ కార్స్ అమ్మేశాడు. ఇంక ఇది కూడా చూసాడు అనుకోండి, ప్రజెంట్ మాస్టర్కి మనీ అయితే అవసరం ఉంది. సో దీన్ని కూడా అమ్మేస్తాడేమని చెప్పేసి నేనైతే తీసుకురాలన్నమాట. ఎందుకంటే చూడండి, ఈ కార్ని కానీ చూసాడు అనుకో, ఓకే అట్లీస్ట్ ఒక 50 మిలియన్ కానీ 100 మిలియన్ కానీ వస్తే వెళ్ళి అమ్మేసే అంటాడు. సో అందుకనమాట జిమ్మీ గడ్ అయితే ఇక్కడికి వచ్చాడు గ్యారేజ్ దగ్గరికి. అండ్ ఆల్సో ఈ లొకేషన్ మాస్టర్ కూడా తెలియడం మన జిమ్మీకి అయితే ఇష్టం లేదు. సరే, దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తా. ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు, లేకపోతే ఈ వెహికల్ని అస్సలు అడగడు కదా. ఓకే, చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే జస్ట్ పడుతుంది అంతే, ఇది అలాగా తగిలింది. పర్లేదులే. ఓకే, గరాజ్ డోరు ఓపెన్ అప్. సో ఎవరన్నా చూసినా సరే సమ్ మోడిఫికేషన్ అని చెప్పుకుని తిరగాలి, అంతేగాని బ్యాట్ మొబైల్ అంటే గుండె ఆగిపోద్ది లాస్ ఏంజల్స్లో ఉన్న జనానికి. చాలా స్లోగా వెళ్ళాలి, ఓకే? ఎందుకంటే చిన్న టచ్ ఇచ్చినా సరే మనకి వెహికల్స్ మామూలుగా డ్యామేజ్ అవ్వవు. సో అందుకే స్పీడ్ వెళ్తుంది, ఇది వెళ్ళదని కాదు, కానీ కంట్రోల్ తప్పే అవకాశం కూడా ఉంటుంది కదా. సో అందుకు అటు సైడ్ వెళ్తే మా షోరూము. యాక్చువల్లీ ఈరోజు అయితే షోరూమ్ చూపిందామని కూడా అనుకున్నా మాస్టర్కి, బట్ ఎస్, మనోడైతే చాలా బిజీ పనులు ఉన్నాడు. సో అందుకే లవ్ మ్యాటర్ అయితే చెప్పేశాడు అనమాట మన జిమ్మీ. కానీ ఏంటి పెద్ద సర్కిల్ అది ఇది అంటున్నాడు మన జిమ్మీ గడికి, అయితే అది అర్థం కాలేదు. ఫైనల్లీ వచ్చేసా, ఇంకెక్కడ పెట్టేస్తాను. దీనికి మిషన్ కానీ పని చేస్తుంది ఎందుకు. ఓకే, ఇప్పుడు చెక్ చేసాం అనుకోండి, వాటర్ లెవెల్స్ మనకు వస్తాయి. అవసరం అంటారా? వెళ్ళేటప్పుడు ఇంక నేను క్యాబ్కి వెళ్ళాల్సిందే పక్కా. ఆ లేడీ చూసి కార్ని వద్ద అంటుంది. సరే, ఇంకా మాస్టర్ వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. క్యాబ్ కూడా బుక్ చేసుకోవాలనుకుంటా జిమ్మీ. ఇప్పుడు కాదులే, మాస్టర్ కార్ తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్ళిగా నువ్వు ఈ లోపు కేర్ఫుల్గా చూసుకో. మనతో మాట్లాడుతుంది లేడీ, నీకు ఈ కార్ కనిపించట్లేదు అన్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోకేనా ప్లీజ్. రమికసేన్ దగ్గరికి వెళ్ళాను అన్నాడు కదా, అక్కడ ఏం చేస్తాడంటారు మాస్టర్. సీజే, ఈరోజు నువ్వు నాతో రాకపోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది.
సరే చూద్దాం. ఓకే, మనమైతే వచ్చేసాము రమ్కాసేన్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి. నువ్వు బయట దిగిపో, ఓకేనా? ఎందుకంటే రమ్కాసేన్ కానీ నేను చూసింది అనుకో, ఎప్పుడైనా మళ్ళీ నీ మీద నెగ పెట్టే అవకాశం ఉంటుంది. సో నా పనులకి నువ్వైతే బుక్ అవడం ఇష్టం లేదు. దిగిపో సీజే. నేను దిగాలా? ఓకే బాయ్. ఓకేనా? ఎక్కడ వెయిట్ చేయి, వచ్చేస్తా. ఓకే, సీజే అయితే పైన వెయిట్ చేస్తున్నాడు. ఏం జరిగినా సరే లోపలికి అయితే రాకు, ఓకేనా? ఏం జరగదులే, బట్ చెప్తున్నా ఏమో థింగ్స్ నా కంట్రోల్ అయితే ఉండలేదు ఈ మధ్యన. సో అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా నాకే తెలియదు. ఎందుకంటే నీ ఫేస్ రివీల్ అవ్వడం రమ్కాసేన్ దగ్గర నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే తెలిసిందే కదా, లీవ్స్ బిజినెస్ ఇవన్నీ కూడా చేస్తున్నాడు. సీజన్ రాసుందా? ఓకే, బ్యాక్ మనకు రాసుంది. అరే ఏంట్రా సీజే నువ్వు, సరిపోయింది. ఓకే, నేమ్ అయితే తెలియదు కదా తనకి. సెక్యూరిటీ చూడండి, వెపన్స్ పెట్టున్నారు వీళ్ళందరూ కూడా. కాకపోతే అది షార్ట్ గన్లా ఉంది చిన్నది. ఓకే, ఏమన్నా కాస్త మంచిగా పట్టుకోవచ్చు కదా, దాంతో ఎంతసేపు అని అటాక్ చేస్తారు మీరు. అండ్ ఆల్సో మళ్ళీ రీలోడ్ చేయడానికి కూడా టైం పడుతుంది. సెక్యూరిటీ చూసినా పర్లేదు కానీ రమ్కాసేన్ మనకి ఈ సీజీ అనే బోర్డుని చూడకూడదు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ పార్క్ చేస్తాను. ఓకే, ఫ్రంట్ కూడా రాసింది, సూపర్. అయితే ఇలాగా ఇక్కడ పెట్టేస్తాను, ఓకేనా? నైస్. సీసీలు ఎక్కడ లేవు కదా, సీసీలు ఓకే లేవు. ఓకే, వెళ్ళిపోతాము. రమ్కాసేన్ తను మాత్రం వెయిట్ చేస్తుంది ఇక్కడ. ఎస్, ఇదైతే వాళ్ళ సెక్యూరిటీ. హమ్మర్ కార్లు గ్రీన్ అయితే రమ్కాసేన్ ఫేవరెట్ కలర్ అంట. అంటే మొత్తం గ్రీన్ పెట్టేస్తుంది ఏంటని చెప్పేసి మాస్టర్కి అయితే డౌట్ వచ్చింది. తర్వాత కాస్త రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే రమ్కాసేన్కి ఫేవరెట్ కలర్ అయితే గ్రీన్, అది కూడా ఇది డార్క్. హలో రమ్కాసేన్. ఎస్, ఆల్రెడీ నీకైతే కాల్ చేశాను ఒక ఫ్యూ డేస్ బ్యాక్, అంటే 3-4 డేస్ బ్యాక్. ఇలా డేవ్ నోటన్ వస్తున్నాడు అది అని చెప్పేసి అప్పుడే నువ్వైతే నాకు చెప్పు. సో మొత్తానికి సెనేటర్ కింద చేయబోతున్నాడు అది ఇది అని. ఆ విషయం నీకు కూడా ఇష్టం లేదు, అందుకే చిన్న అడ్వాంటేజ్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చా. ఏం లేదు, ఇప్పుడు నేను వెళ్తా వాడి మీద అటాక్ చేయడానికి. వాడు ఎక్కడున్నాడు లొకేషన్ చెప్పు, జస్ట్ అక్కడికి ఎటువంటి పోలీసులు రాకుండా అయితే చూసుకో, ఓకేనా? ఎందుకంటే పోలీసులు వస్తే వాళ్ళతో పాటు మీడియా కూడా వస్తుంది. ఇది ఎక్కడ నాకైతే పబ్లిసిటీ అవ్వడం ఇష్టం లేదు, నీకు కూడా ఇష్టం లేదు అన్న విషయం కూడా నాకైతే తెలుసు. అడ్వాంటేజ్ తీసుకుంటాను అని చెప్పేసి నీకైతే అనిపించవచ్చు. ఎస్, నేను తీసుకుంటున్నా. నీకు వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఎవరు వింటలేదులే, ఇక్కడ నుంచి నా వాయిస్ ఏమో అక్కడ వినిపించిపోదు, ఓకేనా? నేను తల గట్టిగా మాట్లాడుతుంది నీకైతే అనిపించవచ్చు, బట్ అక్కడ వరకు అయితే పక్క వెళ్దు. ఎందుకంటే చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ నాయిస్ ఇదంతా కూడా ఉంది. సో అది నీకు వేరే చాయిస్ ఏమైనా ఉందా? ఎందుకంటే సెనేటర్గా మనకి డేవ్ నోటన్ గవర్నమెంట్లో ఉంటే నువ్వు వాడిని కూడా ఏం చేయలేవు. అండ్ నువ్వు వాడి మీద పోటీ చేసి నెగ్గిందానివి. ఒక్కసారి ఊహించు, లాస్ ఏంజల్స్లో జనం ఏమనుకుంటారు? నువ్వు ఎవరి మీద అయితే పోటీ చేసి నెగ్గావో, ఎవరైతే మనకి లాస్ ఏంజల్స్ పీపుల్ అంటే ఈ ఎంటైర్ పీపుల్ అయితే ఓడించారో వాడిని నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి గవర్నమెంట్లో పెట్టుకున్నట్టయితే అనిపిస్తుంది. అంతేకాని నీ మీద ఒక ప్రెషర్ ఉంది, వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ పట్టించుకోరు. మీడియా కూడా అలా రాయదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన జస్ట్ టీఆర్పీస్. సో ఎవరు కూడా నీ గురించి అయితే మంచిగా మాట్లాడుకోరు. మాస్టర్ ముఖం తిప్పేకు, అంటే తను తిప్పిందని చెప్పి నువ్వు కూడా తిప్పుతున్నావా? మాస్టర్కి అసలు ఈగో అంటే ఈగో అంతే. అదిగో మళ్ళీ తిప్పాడు. సర్లే డిస్కషన్లో ఉన్నావు, సైట్ రా కావద్దు. ఓకే, మొత్తం అంతే ఉన్నావు కదా, అది మ్యాటర్. ఇక్కడ నాకంటే ఎక్కువ బెనిఫిట్ నీకే ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఇప్పుడు డేవ్ నోటన్ దగ్గరికి ఎలాగో వెళ్తాను, నువ్వు లొకేషన్ చెప్పకపోయినా నేను వెతుక్కోగలను. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపు అక్కడ నుంచి వాడు ఏమైనా ఎస్కేప్ అయిపోతాడని చెప్పి చిన్న డౌట్తో నేనైతే నీ దగ్గరికి వచ్చా. అది నువ్వు వాడి లొకేషన్ చెప్పినా చెప్పకపోయినా వాడిని నేను పట్టుకుంటా, కేబెర్కో పట్టుకెళ్ళిపోతా. సో ఇక్కడ నీకు జరిగే మైనస్ అంటే ఏమీ లేదు, ఎందుకంటే మీడియా అలాగో రాదు. అక్కడ వరకు నేనైతే న్యూస్ తీసుకువెళ్ళను. డేవ్ నోటన్ జాయిన్ చేసుకోవడం వల్ల నీకే మైనస్, అది నీకు కూడా తెలుసు. సో పీపుల్ దగ్గర నువ్వు ఇంకా మంచిగానే ఉంటావు, అంటే మంచి మేయర్ కింద. సో నేను కనుక వానికి ఏ వరకు పట్టుకెళ్ళిపోతే సింపుల్గా మిస్సింగ్ అని చెప్పి పడుతుంది. నువ్వు వెతుకుతున్నాము అది అని చెప్పేసి కాస్త స్కిట్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి, ఎలాగో మీడియా కూడా రాదు కాబట్టి పెద్దగా ఏముండదు హడావిడి. అండ్ నీకైతే పైనుంచి కూడా ప్రెషర్ ఉంటుంది నీకు, ఎందుకంటే డేవ్ నోటన్ వచ్చాడు, నువ్వు జాయిన్ చేసుకోవడం కూడా ఇష్టపడ్డావు. కానీ వాడు మిస్సింగ్, నేనేం చేయను అంతే. నీకు చెప్పక్కలేదు ప్రతిదీ, బట్ ఈ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నీకేమైనా మైండ్లోకి రాకపోతే నీకు కాస్త గైడెన్స్ ఇస్తున్నాను అంతే. చెప్పు, డేవ్ నోటన్ ఎక్కడ ఉన్నాడు? నాకు తెలుసా బాగా నువ్వు ఒప్పుకుంటావని. అంటే ఫ్యూ డేస్ బ్యాక్ మాస్టర్ అయితే కాల్ చేశారు కదా, డేవ్ నోటన్ గురించి ఇలాగ మాట్లాడాలి, మీటింగ్ పెట్టుకుందామని. దానికి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో అప్పుడే మాస్టర్కి అర్థమైపోయింది నేనేం చెప్పినా సరే నువ్వు ఒప్పుకుంటావని. ఎందుకంటే చెప్పాను కదా, నాకు వచ్చే బెనిఫిట్ జస్ట్ డేవ్ నోటన్ మాత్రమే, నీకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సరే, అవన్నీ అర్థం చేసుకుని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. సో కాప్స్ అండ్ ఆల్సో మిలిటరీ కూడా రాదంట. మిలిటరీ చేసి స్పెసిఫిక్ ఎందుకు మెన్షన్ చేసిందంటే పల్లెటూపై మనమైతే వెళ్ళబోయేది. సో తెలిసిందే కదా, ఆర్మీ బేస్ కొద్దిగా దగ్గరగా ఉంటుంది. షూటింగ్స్ గన్ సౌండ్స్ అంతగా వినిపించకపోవచ్చు, వినిపించిన సరే రారంట వాళ్ళు. సో చాలే, ఆ భరోసా సరిపోతుంది నాకు. సో పైనుంచి ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చూసుకో. ఏం లేదు, డేవ్ నోటన్ వచ్చాడు, వాడి పని ఏదో వాడు చూసుకున్నాడు, ఎవరు తీసుకెళ్ళాలో నాకు తెలియదు అంతే. ఎందుకంటే నేనే తీసుకెళ్తానని చెప్పేసి చిన్న ప్రూఫ్ కూడా మిగలదు అక్కడ. బాయ్. అండ్ ఆల్సో ఇంకొక ఫేవర్ కూడా చేసింది మనకైతే రమ్కాసేన్. అది మాస్టర్ అయితే అడిగాడులే. ఏంటంటే జిమ్మీ గారు చేసిన రాబరీస్ కానీ ఏమైనా సరే మనకి ఇంకా కేసులు అయితే ఉండకూడదు అన్నమాట, అంటే ఫైల్స్ అయితే ఉండకూడదు. ఇంకా అవి మొత్తం అన్నీ కూడా స్టీవ్ దగ్గర అయితే ఉన్నాయంట. సో అవన్నీ నాకైతే కావాలని చెప్తున్నా. దానికి కూడా రమ్కాసేన్ అయితే ఒప్పుకుంది. ఒప్పుకుంటుంది అబ్బాయి, ఎందుకు ఒప్పుకోదు?
ఎందుకంటే దానికి గల రీజన్ కూడా మీకు ఇది చెప్తాను చివరిలో. మళ్ళీ రావాల్సి ఉంటుంది మనం అలాగే చెప్పాను కదా. సీజే వచ్చేసి జిమ్మి గడి వెనక మాస్టర్ని చూడండి అబ్బా ఎన్ని పనులు చేస్తున్నాడు. వాడికి ఏమైనా తెలుస్తుందా మరి అసలు? అదే మాస్టర్ బాధ కూడా. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ ఉన్నాడు కాబట్టి అన్ని బాగా జరుగుతున్నాయి, లేనప్పుడు ఏంటని అంతే. చివరిలోని రమకసేన్కి నాకు తెలియదు అనుకుంటుంది ఒక విషయం, అది చెప్తా దానికి. నేను ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోదును అలవాట్ల పొరపాటు. నా కోసం జిమ్మి గడి బ్యాట్ మొబైల్తో వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే జిమ్మి, నీ మొక్కల్లో ఏడుపైతే కనిపిస్తుంది, ఎక్కువ ఆడకే నాకు కావాలి మరి అంతే. ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి నాకైతే ఏం తెలీదు. జస్ట్ నా కోసం కాదు సీజే కోసం ఈ ప్రొటెక్షన్. ఎందుకంటే నాకేమైనా సరే పర్వాలేదు, బట్ నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళు మాత్రం ఏమవ్వకూడదు, అది నా పాలసీ. అర్థమైందా? అది కోపంగా చూస్తానంట్రా గుద్దాను అనుకో. సీజే చూడండి అబ్బా నవ్వుతున్నాడు. జిమ్మి బీ లైక్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఎక్కువ నవ్వకరా బాబు ఏడుస్తాడు. ఓకే బాయ్ బాయ్ జిమ్మి. సీజే కూడా లోపలైతే కూర్చున్నాడు. జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం ఈరోజు. అంటే సీజేని అంటే అటాక్ చేస్తాడనుకో తెలుసు, ఎందుకంటే ఫ్రాంక్లిన్ ఇంకా సీజే చేసిన రచ్చ మీకు అయితే తెలిసింది కదా, మామూలుగా ఉండదు మరి. లెట్స్ గో టు పల్లిటబే. చాలా లాంగే, కాకపోతే హైవే ఎక్కిస్తే మనకు చాలా ఈజీ, ఎందుకంటే అప్పుడు నేనైతే ఫుల్ స్పీడ్ అవ్వచ్చు. అరే రాకండ్రా ఈ వెహికల్ మీదకి, పోతారా మొత్తం పోతారు. ఈరోజు మాత్రం ఆ డైలాగ్ నిజం చేస్తాను అబ్బా, పోతారు మొత్తం పోతారు. మైకిల్ అయితే కొద్దిగా బాధపడుతున్నాడు గెస్ తెలుసా, ఎందుకంటే జిమ్మి అయితే షోరూమ్ ఓపెన్ చేశాడు, సో దానికి వెళ్ళైపోయి చెప్పి బాధపడుతున్నాడు. ఎందుకంటే ఒకనొక టైంలో మైకిల్ బిజీలో ఉండి పిల్లల్ని పట్టించుకోలేదు, అది తెలిసిందే. తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాడు, వాడు మళ్ళీ బిజీ అయిపోయాడు. సో ఇదంతా దేనికి చేస్తామా అని చెప్పేసి మైకిల్కి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందనమాట. కానీ తప్పదు మాస్టర్, ఏం చేస్తాం మరి, ఒకసారి గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఇంకేదైనా సరే చేయాల్సిందే. సపోజ్ నువ్వన్నీ మానేసినా సరే ఎనిమిస్ ఎక్కడి నుంచి వస్తారో చెప్పలేం కదా, వాళ్ళని సేఫ్ కొంచడానికైనా సరే నువ్వైతే ఫీల్డ్లో ఉండాల్సిందే. మైకిల్ బాధపడడంలో కూడా అర్థం ఉందంట నేనైతే, ఎందుకంటే సొంత కొడుకు బిజినెస్ పెట్టినప్పుడు ఫాదర్ని చూడాలి కదా, అంటే ఎలా ఉంది ఏంటని. ఆ టైం కూడా లేదు, అదే బాధ మైకిల్కి. సరే సరే చెప్పాను నీకు ఆల్రెడీ ఎమోషనల్ అవ్వద్దని, ఎందుకంటే మన టార్గెట్ మిస్ అవ్వకూడదు ఈరోజు ఫ్రాంక్లిన్ కోసం. అండ్ ఆల్సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి అబ్బా ఫ్రాంక్లిన్ కోసం. డేవ్ నాటన్ గారు రాత బాలేదబ్బా, లేకపోతే మాఫియాతో కలిసి ఇవన్నీ చేస్తాడు మనకి, వాడి కర్మ అంతే. ఓ సారీ సారీ, బ్రేకింగ్ కొద్దిగా తేడా ఉంది. ఓకే మైకిల్ సెకండ్ టైం మాత్రమే దీన్ని అయితే డ్రైవ్ చేయడము. లాస్ట్ టైం తెలిసిందే కదా మొత్తం హెవీగా దీనికి బుల్లెట్స్ అయితే తీసుకుంది. ఆర్మర్ కూడా డ్యామేజ్ అయ్యి ఉందనుకుంటా. ఎస్ అంతగా లేదబ్బా, ఆర్మర్ లెవెల్ అయితే తగ్గిపోయింది. సో జిమ్మి గారు దీనికి రిపేర్ చేయించదు అనుకుంటా. ఎక్కడ చేపిస్తాడులే, ఎవరి దగ్గర రిపేర్ చేపిస్తే తెలిసిపోతుంది కదా ఈ కార్ గురించి. సో అది మ్యాటర్. సో ఆర్మర్ తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే దీనికి ఏమైనా అయిందనుకో జిమ్మి గారు ఏడుస్తాడు. ఇంకా ఫ్యూచర్లో నేను అడగడం కాదు, ఇంకేం చేయడు నా కోసం వాడు. వీడు ఎక్కడ నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ కారు భలే ఉంది అసలు. ఎస్ నేను కూడా మన సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత చేయించుకోవాలి, ఎందుకంటే తెలిసిందే కదా వాళ్ళు మన కోసం ఆల్రెడీ ఒక కార్ చేశారు, పైన మెషిన్ గన్ ఉండేది, దానికే మనం అయితే పేరు పెట్టుకున్నాము వైలెంట్ కార్ అని చెప్పేసి. ఇంకా తర్వాత ఏమో డెత్ బైక్. ఓకే డెత్ బైకే ఫస్ట్, తర్వాత వైలెంట్ కార్. ఇవన్నీ కూడా మన వాళ్ళు అయితే తయారు చేసినాం అనమాట. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళిపోతే ఎవరికైనా తెలిసిపోతానేమో, కానీ ప్రజెంట్ ఇక్కడ నుంచి నాకైతే ఎవరు కనిపించట్లేదు. మెల్లగా వెళ్తే బెటర్, ముందు పైనుంచి వెళ్దాం ఓకేనా. ఎస్ ఎందుకంటే ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ విషయం మనకైతే తెలీదు. ప్రజెంట్ నాకైతే ఒక్కరు కూడా కనిపించలే అక్కడ. ఒక్కడు కనిపించాడంతే. ఏంటి డేవ్ నాటన్ ఎంత తక్కువ సెక్యూరిటీ పెట్టుకుని తిరుగుతున్నాడా కనీసం ఓకే చాలా కార్స్ ఉన్నాయి పైన, ఒక్కసారి ఉండండి, ఏమాత్రం కూడా తేడా రాకూడదు. ముందుగా బాగా పైకి వెళ్ళిపోదాం ఓకేనా. ఎవరికి కూడా నేనైతే కనిపించకూడదు ఇక్కడ నుంచి. ఓరి దేవుడా, మొత్తం అన్నీ వైట్ కార్లే. ఎస్ మోస్టర్కి క్వైట్ ఆపోజిట్ అనుకుంటా వైట్. పరిగెట్టమ్మా పరిగెట్టు, విధ్వంసం జరగబోతుంది ఇక్కడ. సరిపోయింది రా బాబు, మొత్తం ఇదంతా అటాక్ చేశాక కరెక్ట్గా ట్రైన్ వచ్చింది అనుకోండి, దాంట్లోంచి ఎస్కేప్ అయిపోవచ్చు వన్ తీసుకుని. కానీ ఆ టైమింగ్ మనం అయితే నమ్మలేం కదా. ఈ బ్యాట్ మొబైల్ సంగతి నాకైతే తెలియదు, ఎందుకంటే డేవ్ నాటన్ దొరకగానే ఇక్కడ నుంచి నేనైతే వెళ్ళిపోతా, ఏమాత్రం కూడా ఆలోచించకుండా. మౌంట్ చిల్లాడ్ పైకి ఎక్కేస్తాను, వద్దులే చూద్దాం. ప్రజెంట్ అయితే కార్ని ఇక్కడ ఆపి మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేస్తాను. ఎవరు లేరు కదా ఇక్కడ, అంతే మొత్తం అంతా మనకైతే ఉన్నది సామిల్లోనే. సీజే ఇంకా దిగి మనం వెజ్ రూమ్ ఇస్తే బెటర్ అనుకుంటా. ఎస్ నేను ఇక్కడ దిగిపోతాను, కార్ని ఇక్కడ ఆపేస్తాను ఓకేనా. ఎందుకంటే ఈ వెహికల్తో షూట్ చేద్దాము, అట్ ద సేమ్ టైం నీకు కూడా సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి. కానీ ఈరోజు అయితే రచ్చ చేయాలని ఉందబ్బా నాకైతే. ఎవరు నా వంక చూడట్లేదు అనుకుంటా సరిగ్గా. తొప్పలు అడ్డంగా ఉన్నాయి అదే అనుకుంటారు ఏదిన. ఎస్ మైకిల్ అయితే బయట దిగాడు, సీజే లోపల ఉన్నాడే వస్తాడు. ఈ గ్యాప్లో మోస్టర్ అయితే అవుట్ఫిట్ మార్చేసాడు. తెలిసిందే కదా షర్ట్ తిప్పితే ఎలా ఉంటుంది విధ్వంసం. కానీ మైకిల్ ఇలాంటి టైంలో మనకు ఉండాల్సిందే షర్ట్, ఎందుకంటే వెస్ట్ ఎస్ నీకు కాపాడుతుంది అయినో, బట్ హ్యాండ్స్కి ఇదంతా ఏంటి సంగతి, చాలా గట్టిగా ఇంజూరీ అవుతుంది చూసుకో మరి నీ ఇష్టం. వెహికల్ నుంచి కూడా దిగిపోయాడు. సీజే బయటికి రా. సీజే రెడీయే కదా, మొదలు పెట్టేద్దాం విధ్వంసం. ఎస్ కాస్త దీన్ని కూడా రెడీగా పెట్టుకున్నా, ఎందుకంటే ఏమో మనం ఇక్కడ చేసే వైలెన్స్కి ఏమైనా ఫైర్ అది ఇది వచ్చి ఇది ఏమైనా కాలిపోయింది అనుకో, జిమ్ గండి నన్ను వేస్తాడు. కాలిపోతే పర్లేదు, పేలిపోతే నేను ఇంకేం చేయలేను. సీజే రెడీ, నేను కూడా రెడీ.
సీజే నువ్వేం షూట్ చేయకుండా పర్లేదు, బట్ జస్ట్ సేఫ్గా ఉండడం మాత్రం నాకు ఇంపార్టెంట్, ఓకేనా? మొత్తం నేనైతే చూసుకోగలను. ఇంకా వెళ్ళిపోదాం మరి. అండ్ వీడి బ్యాట్ మొబైల్ అయితే ఇక్కడ వదిలేస్తాను. నాకు కావాల్సింది ఇది కదబ్బా, ఇది. ఎస్, దీన్ని యూస్ చేస్తే చాలా రోజులు అయిపోతుంది. కమన్ సీజే, మెల్లగా కింద నుంచి అయితే వెళ్ళిపోదాము. ప్రజెంట్ అయితే ఇంకెవరు అబ్జర్వ్ చేయట్లేదు కాబట్టి మొదలు పెట్టేద్దాం మరి రచ్చ. ఎస్, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరు రావాల్సిందేరా, మొత్తం అందరు రావాల్సిందే. సీజే, ఊరి సీజే, ఊరే దాకున్నావేంట్రా, కొట్టు. అటు సైడ్ ఉన్నారు వాళ్ళు. సర్లే, సీజే అక్కడ చూసుకుంటాడు, నేను ఇక్కడ చూసుకుంటా. ఏంటి నీకు రేడియస్ సరిపోవట్లేదా? అంటే ఇంకా దూరంగా ఉన్నారు వాళ్ళు నీకు ఆ వెపన్కి. ఏంట్రా ఏంటి రెండు ఇప్పుడు చెప్తా, మామూలుగా ఉండదు. ఊరి ఎవడ్రా అది ఆర్పీజీలు వేసుకుని? రే వాడు పోవట్లా. ఎస్, చాలా గట్టి ఆర్మర్ అయితే ఉంది వాడి దగ్గర. ఎస్, మొత్తం అందరినీ లేపేస్తా, ఎవరిని వదిలేదే లేదు. రేజ్ ఆఫ్ మాస్టర్ ఈరోజు అయితే. కమాన్ కమాన్. ఎక్కడరా, ఎవరి మీద షూట్ చేస్తున్నారు మీరంతా? సీజే పైకి షూట్ చేస్తున్నారు కొంతమంది. పైకి కానీ ఎక్కడ అంటారు సీజే? ఎక్కే ఉంటాడులే. ఇంకా ఇంకా ఎక్కడ రావాలి రీ, రావాలి. వాడు ఎక్కడున్నాడు? డేవ్ నాటన్ గడు. వాడు నాకు కావాల్సింది ఇదేంటి కావట్లేదు. ఊరే అయిపోయింది నా ఆర్మర్ ఎక్కడతో గయా. వీడేంటి నన్ను తగులుకున్నాడు ఆర్పీజీ వాడు. నేను సేఫ్గా బ్యాట్ మొబైల్ దగ్గర వెళ్ళిపోతే బెటర్ అనుకుంటా. ఎస్ ఎస్ ఎస్, వస్తానుండు. ఇక్కడే దాక్కుంటా. ఎవర్రా వాడు ఆర్పీజీలతో ఎక్కువ చేస్తున్నాడు? సీజే ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు వాడు? ఫస్ట్ నువ్వు కారు ఎక్కు. వద్దులే, నేను వెళ్తా కారు మీద, ఓకే? నువ్వు మాత్రం సేఫ్కుండు. ఎక్కడున్నాడు ఆర్పీజీ గడు? నువ్వెవర్రా, నువ్వెవరు? ఉండు, కనిపించట్లే నాకు నువ్వు. అండ్ మిసైల్స్ కూడా నేను ఆన్లో పెట్టలేదు, సరిపోయింది. కమాన్. అరే అదే ఛీ, ఒక్క నిమిషం ఉన్నాను గైస్, చిన్న టెన్షన్లో ఉండిపోయాను నేను అంతే. ఎస్, ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఏంటి మీ ఎక్స్ట్రాలు? వెల్డన్ సీజే, మొత్తానికి అయితే అదరగొట్టేసావు. ఆల్మోస్ట్ అందరూ కూడా అయిపోయినట్టే. నేను దిగిపోతా ఇంకెక్కడ. వెనకాల సౌండ్ వస్తున్నట్టుంది. ముందా బ్యాగ్ ది మాస్టర్. ఎస్, మా సీజేనే షూట్ చేయాలనుకుంటారా నువ్వు? ఎస్, లేపిసా. ఓకే. ఊరే కారు పేలిపోయింది, చచ్చాను ఇంకా నేను జిమ్మిగడి చేతుల్లో. మైకేల్, ఇంక నీ ఆర్మర్ గయ్యా, చూసుకో మరి. ఎక్కడున్నారా? ఊరే సీజే లేపేసాడులే ఆర్పీజీ వాడిని. ఎస్, వాడు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి చెప్పనా? ఇక్కడికి వచ్చాడు, అక్కడ కవర్ తీసుకున్నాడు, ఆర్పీజీ షూట్ చేశాడు, కానీ అక్కడున్న థింగ్స్కే తగిలిస్తుంది అన్నమాట అది. దులిపేసుకో మాస్టర్. నీ దులిపేసుకుంటే పోతుంది నాకు తెలిసి. జిమ్మిగడ్ ఎప్పటికీ క్షమించండి నన్ను. ఇంకా బ్యాట్ మొబైల్ పోయింది. అదేంటిది ఆర్మర్? చెప్పాను కదా, లాస్ట్ టైం మైకిల్ వాడినప్పుడు హెవీగా డ్యామేజ్ అయింది దీనికి. సో ఆర్మర్ అప్గ్రేడ్ అయితే అవ్వలేదు అనుకుంటా దీనికి. సో అందుకే పోయింది. బట్ నేను సేఫ్, నువ్వు కూడా సేఫ్. పెద్దగా డ్యామేజ్ కూడా అవ్వలేదు సీజన్, నీకు బాగానే మేనేజ్ చేసావు. ఒక నిమిషం నుండి ఇక్కడ నుంచి ఎవడో అరిచినట్టు సౌండ్ అయితే వినిపించింది నాకు. ఒకవేళ ఎవరిని ఉంటే ఇప్పటికే మన దగ్గరికి వచ్చాలే. ఓకే, ఎవరు లేరని అనుకుంటున్నాను. కమాన్ సీజే, అక్కడ ఉండలే, నేను వస్తున్నాడు సైడ్. ఈ డేవ్ నాటన్ కూడా ఎక్కడ ఉన్నాడు అబ్బా? ఎక్కడున్నాడు వీడు? సీజే నువ్వేమైపోయావు అలా మాయవైపు ఒక సడన్గా? ఎస్, చాలా వరకు ఈరోజు అయితే లేపేశాడు సీజే వీళ్ళందరినీ. పర్లేదులే, నా పక్కన ఉండాల్సిన అవసరం లేదు, బట్ చాలా వరకు నాకైతే హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ. ఎవడది రోడ్డు మీద పరిగెడుతుంది? ఓకే, మన శత్రువు అయితే పరిగెట్టాడు కదా, మన దగ్గరికి వస్తాడు. ఇంకెవరు లేరని అనుకుంటున్నా, ఎవరది? ఓకే, పైనుంచి అది వెళ్తుంది అంతేనా? లెట్స్ గో. పైన కానీ మన కోసం ఏమైనా ఉన్నారా? ఒక నిమిషం ఉండండి, చుట్టూ తిరిగి వెళ్దాం, ఓకేనా? మైక్రో ఎస్ఎంజీ తీసుకున్నా, ఎవరిని వస్తే. ఊరే ఎవడది? ఇంకా ఉన్నారేంటి? మీకోసమే రా వచ్చింది నేను. ఎక్కడ వెయిట్ చేశారు ఎంతసేపుని? ఇంకెంతమంది వస్తున్నారు? ఊరే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారా సడన్గా? సీజే జాగ్రత్తగా ఉండు. ఓకే, మొత్తానికైతే సీజన్ పంపిస్తాను, ఎందుకంటే డేవ్ నాటన్ ఎక్కడ ఉన్నాడో నాకైతే తెలియాలి. నేనేమో ఇటు సైడ్ వచ్చేసా. ఒక 100 మంది వచ్చి ఉంటారు ఈరోజు. నువ్వెవడు సడన్గా? అది ఎందుకంటే ఇక్కడ ఉంటే ఒకరొకరే రావాలి, అండ్ నాకు కూడా బెనిఫిట్ అవుతుంది అది వార్లో. షర్ట్ అందుకనే తీయద్దు అన్నాను మైకేల్, విన్నావా? నా మాట విన్నావు కదా. ఇప్పుడు హ్యాండ్స్కి మొత్తం అంతా డ్యామేజ్ అవుతుంది, అంటే వెస్ట్ ఉంది, చెస్ట్ వరకు మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. మిగతా దాని సంగతి ఏంటి మరి? రే ఏంట్రా కవర్ తీసుకుంటారు మీరు పిచ్చోళ్ళరా? ఎస్, మంచి ప్లేస్ అయితే దొరికింది అబ్బా నాకు. సీజే మాత్రం ఫాస్ట్గా డేవ్ నాటన్ వెతికిస్తే బెటర్, ఎందుకంటే ఈ గొడవలో వాడు ఎస్కేప్ అయిపోవడం నాకు ఇష్టం లేదు అసలు. సో అందుకే. అయినా ఫస్ట్ రౌండ్లో మనకైతే హెల్ప్ చేశాడు కదా అబ్బా సీజే గట్టిగా. అది లెక్క. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఒక 100 మంది అబ్బా, 100 మంది. తక్కువ ఉండరు, ఇంకెక్కువ ఉంటారేమో కానీ, ఎందుకంటే కిల్ చేస్తున్నాం నాకు తెలుసు కదా. అండ్ ఆల్సో లోపల నుంచి కూడా ఇంకా వస్తున్నారు. సరిపోయిందిరా బాబు.
గట్టిగానే ప్లాన్ చేశాడు అయితే డేవ్ నాట్. నేను ఇంకా స్టార్టింగ్లో చూసి అసలు సెక్యూరిటీ లేరు అది ఇది అనుకున్నా, కానీ వీడు ఏకంగా ఒక ఆర్మీనే తెచ్చుకున్నాడుగా, మాఫియా ఆర్మీ. చూసుకోలేదు బ్రో. పో ఇక్కడ నుంచి. అక్కడ తాకున్నావరా నువ్వు? ఇంకా ఇటు సైడ్ నుంచి వస్తారా మీరంతా? ప్లీజ్ మొత్తం 360లో కొడుతున్నా నేను తెలుసా. అయినా సరే ఎక్కడ ఆగట్లేదు మీరు. వామ్మో శవాలు. అండ్ మన వాళ్ళకి అయితే చెప్తా సెక్యూరిటీ వాళ్ళకి ఇక్కడ మొత్తం క్లియర్ చేసామని, ఎందుకంటే చెప్పాను కదా మీడియాకి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి అయితే వీల్లేదు. రే ఒక్క సైడ్ నుంచి రండి రా, దండం పెడతా ప్లీజ్. నాకు మొత్తం ఈరోజు 360 అయిపోతుంది మీ వల్ల. మీకు మామూలుగా ఉంటారు. ఇప్పుడు చూడండి ఫ్రస్ట్రేషన్ చూపిస్తాను నేను. పిస్టల్తో కాదు కానీ షార్ట్ గన్ తెస్తా. రండిరా. పరిగెట్టడానికి అవ్వట్లేదు నాకు మినీ గన్తో. ఇంకా ఎక్కడైనా కార్లు వేల్లో కూడా పోయినాయిగా. నైస్. ఎన్ని ఉన్నాయి అబ్బా కార్లు? ఒక 10 వచ్చి ఉంటాయా? ఆ బ్యాట్ మొబైల్ చూస్తే నాకు జిమ్ గడి గుర్తొస్తున్నాడు. ఏం చేయలేం కర్మ అంతే. ఎందుకంటే మొన్నంతలాగా అటాక్ తీసుకుంది, ఇప్పుడు ఎలా పోతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సో ఆర్మర్ రిపేర్ చేయించాల్సింది జిమ్మి. సర్లే చెప్పాను కదా కస్టమర్స్ దగ్గర తీసుకువెళ్తే ఈ కారు ఉన్న విషయం తెలిసిపోతుంది అందరికీ. సో ఆ ఉద్దేశంతో జిమ్ గడితే తీసుకుని వెళ్ళి ఉండడు. వాడితే పని కవర్ చేయాలి. చూద్దాంలే చూద్దాం ఓకేనా. ఈరోజు డేవ్ నాట్ని దొరకడం నాకైతే ఇంపార్టెంట్. ఇంకా నేనైతే సీజే కాల్ చేయొచ్చు, ఎందుకంటే ఇంకెవరు లేరు ఇక్కడ. కొంతమంది మళ్ళీ ఇప్పుడు బయట నుంచి అయితే వచ్చారు. ఎస్ మనకైతే డేవ్ నాట్ని కనిపించాడు, మీకు చూపిస్తా. జస్ట్ మినిట్. ఏంట్రా ఎక్కడ పోతున్నావు? మీకెందుకు అసలు? ఇది నా వారు, మీకు అసలు ఏమైనా సంబంధం ఉందా దీంట్లో? నువ్వేంటి 100 మందిని లేపేసినాడు మీరంతరా నాకు. అండ్ ఎస్ ఫైనల్లీ మనకైతే డేవ్ నాట్ని దొరికిస్తాడు. ఏంట్రా బుజ్జికన్నా దాక్కున్నావు, బయటికి రా. ఆల్రెడీ నీ వైపు సీజే అయితే ఏం చేసి పెట్టాడు. బయటకు వస్తావా లేకపోతే లోపల చచ్చిపోతావా నీ ఇష్టం. నేను ఇప్పుడు కావాలంటే బయటికి లాక్కుని వచ్చేయగలను, కానీ నీకోసం నేను ఎందుకు లోపల రావాలి? రా బయటకు వచ్చి. ఓకే లేచాడు, బయటకు వస్తాను మాట్లాడుకుందాం అది అంటున్నాడు. గారం చేస్తావేంట్రా నువ్వు? గారం చేస్తావేంటి? ఏమనుకుంటున్నావు? రా సీజే. వీడికి ఏదో ఆప్షన్లు ఉన్నాయి అది ఇది అనుకుంటున్నాడేమో, ఇంకేమో ఆప్షన్ లేదు ఓకేనా. నువ్వు ఇంకా జైల్లో ఉండాల్సిందే కేపేరుకులో. సో అది కూడా ఎన్ని రోజుల్లో నేనైతే చెప్పలేను ఓకేనా, ఎందుకంటే ఏమో ఎప్పుడైనా నేను చంపాలనిపిస్తే చంపేస్తా అంతే. బోరి నాయన ఏంట్రా బాబు దుమ్ము. సరే సీజే ఏదో ఒక వెహికల్ తీసుకుని వెళ్ళిపోదాం ఓకేనా ఇక్కడ నుంచి. అండ్ వీడిని ఎక్కడ ఇసిరేస్తా ఉండరా, అలాగే కూర్చో, అక్కడ కూర్చో. 20 minutes later. గైస్ జేసన్ అయితే వచ్చాడు, సడన్ ఎంట్రీ అనమాట. ఎస్ మనల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాడంట కొండపై నుంచి. ఎక్కడ ఉన్నాడో తెలియదు మొత్తానికి సంథింగ్. ఎస్ చూస్తున్నాడంట. డేవ్ నాట్ ఎక్కడ ఉన్నాడు నాకే రమకస్ అని చెప్పింది. బాగానే తెలుసుకున్నా అబ్బాయి వీడి గురించి. ఎస్ అంటే మోస్టర్ కూడా కనుక్కోగలడు, కాకపోతే లేట్ అవుతుంది అన్న విషయంలో ఇంకా ఎస్ రమకస్ అయితే అడిగేసాం. లేకపోతే మ్యాప్ మొత్తం తిరిగిస్తే దొరకకుండా ఎలా ఉంటాడు వీడే. సో మనం అయితే అటాక్ స్టార్ట్ చేసాం కాబట్టి మనోడు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అంట. సో ఇప్పుడు మాత్రం కిల్ చేద్దామని వచ్చేసాడు, కానీ జేసన్ కిల్ చేయకు ఓకేనా. ఐ నో ఫ్రాంక్లిన్ చనిపోయాడు, దాంట్లో వీడైతే హెల్ప్ చేశాడు మాఫియాకి. వీడు కూడా తప్పు చేసినట్టు, నేనేం వీడిని వదిలేమని చెప్తా అంటలేదు. కిల్ చేద్దాం ఓకేనా. ఎస్ నేనే కిల్ చేస్తాను నువ్వు కాదు, ఎందుకంటే నీకంటే ఎక్కువ కోపం నాకు ఉంది. ఫ్రాంక్లిన్ నీకు అన్నయ్య అవ్వచ్చు అబ్బా, నాకు కొడుకు లాంటి ఓకేనా ఫ్రాంక్లిన్. సో అలాంటి వాడిని లేపేసిన వాడిని ఎలా వదిలేస్తే అలాగా. వీడిని ఇప్పుడు చంపేస్తే జస్ట్ మన రివెంజ్ ఎక్కడితో తీరిపోతుంది, దానికి నేను కూడా రెడీ. కాకపోతే వీడిని కిల్ చేస్తే అసలైన వాడు దొరకడు కదా మనకి. అసలు మాఫియానే కదా ఫ్రాంక్లిన్ అయితే కిల్ చేసింది, దాని హెడ్ ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ కూడా మనకైతే తెలియాలి. ప్రజెంట్ వాళ్ళ గురించి మన దగ్గర అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళకి ఎవరైనా సరే దగ్గరలో ఉన్నాడంటే అది వీడు ఒక్కడు మాత్రమే. ఒకవేళ లేదు మాఫియా సంగతి తర్వాత చూసుకుందాం, ముందు వీడు దొరికాడు కదా లేపేద్దాం అని అనుకుంటే మాత్రం కిల్ చేసే. నేనైతే నిన్నేమో ఆపను, చెప్పాల్సింది చెప్పా. ఎందుకంటే నీ ఇష్టం, ఇక్కడితో కిల్ చేసేద్దామా లేకపోతే వీడి నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగి రూట్స్ నుంచి మొత్తం లేపుకుంటూ వద్దామా చెప్పు, నీ ఇష్టం. ఓకే గైస్ మొత్తానికి ఒప్పుకున్నాడు చేసిన, ఎందుకంటే తెలిసిందే కదా మాఫియా వాళ్ళు మనకైతే మెయిన్ ప్లాన్ వేసింది. జస్ట్ వీడొక పావులా వాడుకున్నారు అంతే వీడిని, అంతే అని చెప్పేసి నేను సింపుల్గా వెళ్ళాను. ఎందుకంటే ఫ్రాంక్లిన్ కిల్ చేయడంలో జస్ట్ 1% ఎవరైనా హెల్ప్ చేశారని తెలిసినా సరే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. సో ఆ విషయం మనకు జేసన్ కూడా తెలుసు. సో అందుకే మోస్ట్ నమ్మి డేవ్ నాట్ని అయితే మనకు వదిలేశాడు. నువ్వేం వరీ ఒక చేశాను ఓకేనా. ఒకవేళ వీడిని ఎప్పుడైనా కొట్టాలనిపించింది అనుకో కేపేరుకు వచ్చే జైల్లో ఉంటాడు కదా చెత్త కొట్టేది. కానీ ముందు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం లాగాకే వీడిని కిల్ చేసేది. ఆ విషయం డేవ్ నాట్ని గడికి తెలియదు, ఎందుకంటే ఎస్ ఒరే ఫ్రంట్ కూర్చో. ఏంట్రా నీకు డ్రైవర్నా నేను? అది ఆ మాత్రం భయం ఉండాలి. వీడిని మాత్రం కిల్ చేసి తీరుతా అంతే. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్రాంక్లిన్ అలా చేసాడో వీడు అప్పుడే రాస్తాను అబ్బా వీడి డెత్ ఎలా ఉంటుందో. అండ్ మీరిద్దరైతే వెళ్ళిపోండి ఓకేనా. సీజే అండ్ ఆల్సో మనకి జేసన్ చూడండి ఇంకా ఏం చేసే పెట్టాడు. జేసన్ అలా చూసిన తర్వాత మైకిల్కి ఫ్రాంక్లిన్ గుర్తొచ్చాడంట, ఎందుకంటే 90% అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు. 90 కాదు 99%. అండ్ దీనికైతే ప్యాచ్ పడిపోయింది చూసారా. పర్లేదులే ఏదో ఒకలాగా ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోవాలి మన బ్లాక్ ఆప్స్ గ్యాంగ్ దగ్గరికి.
అక్కడ వీడిని ఇచ్చేస్తా. ఎందుకంటే తర్వాత నేను రమ్కా సేన్తో మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. చెప్పాను కదా జిమ్మీ గడ్ ఫైల్స్. ఫైనల్లీ వచ్చేసాం ఇక్కడికి. బ్లాక్ ఆప్స్ గ్యాంగ్ వీడే. అంటే పొద్దున్న చెప్పాను కదా ఒకడు మోసం చేశాడు, ఫ్రాంక్లిన్ కిల్ చేశాడని. అది ఈడే. వీడికి ఏ పరకు తీసుకెళ్ళిపోయి కింద సెల్ అయితే పడండి. ఏ మాత్రం ఎక్స్ట్రా చేసినా సరే ఏం ఊరుకోవచ్చు, చెత్త కొట్టండి ఓకేనా, బట్ కిల్ చేయొద్దు. అండ్ నిన్నైతే చేపల కూర ఉండరు, అది ఆల్రెడీ తీసుకువెళ్ళి కార్లో ఉండిపోయింది, సీజే కార్లో. ఆ తర్వాత నేను వచ్చి పెడతానులే వీడికి ఓకేనా. ఆల్రెడీ అక్కడ కే పెరుగులో కొంచెం కూర ఉంది, అది పెట్టేసేయండి వీడికి. డేవ్ నాటన్ వెళ్ళమ్మా, తర్వాత వస్తాలే, నీకు 3rd డిగ్రీ ప్లాన్ చేయాల్సిందే. ఓకే చూసారు కదా డేవ్ నాటన్ ఇంత లోపలికి కూర్చున్నాడు, ఇంకా వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తగా తీసుకోండి ఓకేనా. ఏమాత్రం తేడా వచ్చినా సరే కుమ్మండి, తప్పేం లేదు. కానీ చెప్తాను కదా కిల్ చేయకండి. వెళ్తున్నారు ఎందుకే, వెళ్ళండి లెట్స్ గో. మరి అంత హైట్ వెళ్ళాల్సిన అవసరం లేదులే. వీళ్ళు ఒకరు బాగా ప్రొఫెషనల్గా డ్రైవ్ చేస్తారు ఏదైనా సరే. ఎస్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నీ బాధ ఏంట్రా వీడబ్బా వీళ్ళంతా. సరే లెట్స్ గో. అండ్ మాస్టర్ నువ్వు మళ్ళీ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోతే బెటర్. సో అవుట్ఫిట్ మార్చేసిన తర్వాత నేనైతే వెళ్తా రమ్కా సేన్ దగ్గరికి. అండ్ సీజా కార్ ఉంది కదా దాన్నే తీసుకుని వెళ్తా. వద్దులే సీజన్ రాస్తుంది కదా, నా కార్ని తెప్పించుకుంటా. సో కార్ పిక్ చేసుకోవడానికి ఎలాగో మెకానిక్ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆ కార్ డిక్కీలో పెట్టామంట మన జిమ్మి గారిని. పొద్దున్న మనం వేసుకున్నాం కదా గ్రీన్ అవుట్ఫిట్, అలాంటిది ఇంకొక జాత ఉంది, అది పెట్టామంట అమాండాని కార్లో. అది అమాండా జిమ్మి గడికి చేస్తుంది, జిమ్మి ఏమో కార్లో పెట్టేస్తాడు. ఇంకా మెకానిక్ ద్వారా మన కార్ వచ్చేస్తుంది ఓకేనా. సో ఓకే కార్ని పిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాం మళ్ళీ. ఫైనల్లీ మస్టాంగ్తో వచ్చేసాడు మన మాస్టర్. ఎస్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఆల్సో అవుట్ఫిట్ కూడా మార్చేసాలే, సేమ్ టు సేమ్ మార్నింగ్ దే. ఎస్ మన ఫైల్స్ రెడీ అనుకుంటా, తీసుకొచ్చి కార్లో పెట్టించేద్దాం. ఫస్ట్ రమ్కా సేన్ ఫస్ట్ జిమ్మీ గడ్ ఫైల్స్ ఈ కార్లో పెట్టించే ఓకేనా. వీడి దగ్గర పెడతా. అరే ఆ ఫైల్సే ఉన్నాయి కదా కార్లో పెట్టేసే ఓకేనా, తేడా రాకూడదు రై. ఎస్ వాడైతే పెడుతున్నాడు కార్లో. రమిక మొత్తానికైతే బాగానే జరిగిందంతా కూడా. ఎస్ కాప్స్ కానీ ఆర్మీ కానీ రాలేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ బలంగా అయితే షూట్ చేసాం, ఎందుకంటే ఒక 100 నుంచి 120 మెంబర్స్ అయితే ఉంటారు. ఎస్ మొత్తం అందరూ అయిపోయినట్టే. ఎవరైనా ఉంటే మాత్రం అక్కడ పంపించు, ఆ బాడీస్ అన్ని తీపించాలి ఫస్ట్. ఆల్రెడీ నా వాళ్ళకైతే చెప్పా, బట్ ఎస్ 120 బాడీస్ అండ్ ఒక 10-15 కార్స్ ఉన్నాయి, తీయడానికి టైం పడుతుంది కదా. సో అందుకే మీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే పంపిస్తే, మీడియాకి దొరకముందే మనం ఇవన్నీ చేస్తే మంచిది. అండ్ ఆల్సో జిమ్మీ గడ్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఇచ్చినందుకు అయితే థ్యాంక్స్. ఈరోజు నాకైతే నువ్వు 2 ఫేవర్స్ చేసావు. ఫస్ట్ డేవ్ నాట్ని తీసుకురావడంలో, అంటే దాంట్లో తొక్క ఏం లేదనుకో, నీది జస్ట్ కాప్స్ రాకుండా చేసావు. వచ్చుంటే ఒక 10 minutes ఫైట్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. కానీ దానికి బదులుగా నేను నీకు చాలా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేవ్ నాట్ నీకు తట్టలేడు. సెకండ్ పీపుల్ దగ్గర నువ్వు ఇంకా మంచి మేయర్వే, అంటే డేవ్ నాట్ని తీసుకుని ఉంటే వాళ్ళ మీద అగెనిస్ట్ అవుతుంది కదా, సో అలా కూడా సేవ్ అయ్యావు. సో ఇక్కడతో చెల్లుకు చెల్లు ఓకేనా. సో దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి, నాకు అలాగే ఉండాల్సిన అవసరం లేదు, ఎనిమిగా కూడా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ అలాగా న్యూట్రల్స్ కొందాం ఓకేనా. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది చాలా ట్రై చేశారు మాస్టర్ ఏదో చేద్దామని, మాస్టర్ షర్ట్ బటన్ కూడా ఓడలేదు. సో నీకైనా సరే అయితే చెప్తున్నా, బట్ లేడు కదా కాస్త స్మూత్గా చెప్పాను అంతే. అండ్ నా ఫ్యామిలీ ఇక్కడ ఉంది, తర్వాత ఏదో ఒకలాగా నన్ను ఏదో ఒకటి చేద్దాం, అంటే నా వీక్ పాయింట్ మీద కొట్టి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే మాత్రం నాకు కూడా నీ వీక్ పాయింట్ తెలుసు. ఎందుకంటే నీకు ఒక కూతురు ఉంది, తను ఇప్పుడు జిమ్మీ గడితో లవ్లో ఉంది. ఏంటి అలా షాక్ అయిపోయావు? జిమ్మీ గడి ఫైల్స్ అని నీ దగ్గర ఉండి కూడా వాడిని ఏం చేయలేదు, నువ్వు చేయలేవు. ఎందుకంటే చెప్పాను కదా నీ కూతురు వాడితో లవ్లో ఉందని. కానీ అలాగని నీ కూతురు కూడా దగ్గరగా వెళ్ళలేకపోతున్నావు నువ్వు. ఎందుకని అంటే ఎస్ తన చిన్నతనంలోనే నువ్వు నీ హస్బెండ్ అయితే విడిపోయారు. ఇంకా నీ హస్బెండ్ ఏమో ఎస్ నీ కూతురుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళ తర్వాత నీ కూతురు లాస్ ఏంజల్స్లో ఉందని తెలుసుకుని నువ్వు ఇక్కడికి రావడం, తర్వాత మేయర్ అవ్వడం, మొత్తం బాగుందిగా. నీ కూతురు నీ మీద ఇష్టం ఉందని నేనైతే అనుకోను స్టిల్, ఎందుకంటే చిన్నప్పుడే లేదు. సో అందుకే కదా నీ దగ్గర ఉండకుండా వాడి దగ్గర ఉండిపోయింది. అండ్ ఎస్ తనైతే వాడు చాలా బాగా చూసుకుంటున్నాడు. ప్రజెంట్ అయితే లాస్ ఏంజల్స్లో ఒక పెద్ద మ్యాన్షన్, దాంట్లో ఫుల్ సెక్యూరిటీ. కానీ లాస్ ఏంజల్స్కి చాలా తక్కువ సార్లు వస్తున్నాడు వాడు. అండ్ వాడైతే లాస్ ఏంజల్స్లో లేడు, అలాగని చెప్పేసి అక్కడెక్కడ తిరుగుతున్నాడు. అవన్నీ తెలుసుకోవడం నా జాబ్ కాదు ఓకేనా. ఎస్ ఎందుకంటే వాడు ఇంకా నన్ను కెలకలేదు, సో అందుకే నేను కూడా కెలకట్ల వాడిని. కానీ నీకైతే ఒక చిన్న క్లారిటీ తలుచుకున్నా, నువ్వు ఏ ఉద్దేశంతో అయితే మేయర్ అయ్యావో జరగదు. ఎస్ ఎందుకంటే మేయర్ అయిపోయి మొత్తానికి ఒక హోల్ ఆర్మీని వాడి మీదకి పంపేసి నీ కూతురు నీ దగ్గర తెచ్చుకోవచ్చు నువ్వు. అదే ప్లాన్ నీది నాకు తెలుసు. కానీ ప్రేమ ఉండాలి కదా నీ దగ్గర రావాలంటే. నీ దగ్గర ఉన్నా సరే ఎస్ ప్రేమగా లేకపోతే నువ్వు తెచ్చుకుని కూడా లాభమే ఉంటుంది, ఇంకా హేట్ పెరుగుతుంది నీ మీద. రీనాకైతే తన ఫాదర్ మీద చాలా ప్రేమ ఉంది, ఎందుకంటే జిమ్మీ గారితో చాలాసార్లు అయితే డిస్కస్ చేసిందంట వాళ్ళ ఫాదర్ గురించి. కానీ నీ గురించి మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఈవెన్ నువ్వు ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఉంటున్నావు, మేయర్ కూడా అయ్యావు. సో నా మదర్ ఇలాగ మేయరు ఒకప్పుడు కలిసి ఉండేవారు, అది ఇది. కనీసం ఆ డిస్కషన్ కూడా రాలేదంటే ఒకసారి ఆలోచించు. నువ్వంటే అంత అసహ్యం. వాళ్ళ ఫాదర్ మీద తనకి ఇక్కడ వరకు ప్రేమ ఉంది,
అలాగే నువ్వంటే అక్కడ వరకు కోపం కూడా ఉంది. ఇవన్నీ నాకెలా తెలిసి నేను చెప్తాను అనుకోకు, ఈ పాస్ట్లో ఏం జరిగింది కూడా తెలుసు. ఓకేనా? ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తుందో తెలుసా? నువ్వు నా వీక్నెస్తో ఆడుకోవాలని ట్రై చేస్తే నేను కూడా ఆడుకోగలను చెప్పడానికి. అక్కడ వరకు తీసుకురాకు. ఓకేనా? ఎస్. కాస్త పాస్ట్ కూర్చేసాను కదా, మైండ్ బ్లాక్ అయిపోతుంది కాసేపు, ఏం తెలియదు తనకే. మోస్ట్ టచ్ అంటే అలాగే ఉంటుంది మరి.